లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. వయస్సు మీద పడినా చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఆయన పార్టిసిపేషన్ అవుతుంటారు. అయితే పల్లెల్లో రచ్చబడ్డ కార్యక్రమంతో దూసుకుపోతున్నారు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. మనతో మాట్లాడడానికి ఆయన సార్ చెప్పండి, ఈరోజు రచ్చబండ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? రచ్చబడ్డ కార్యక్రమం చాలా బ్రహ్మాండం జరుగుతుంది ప్రజల్లో. అంటే ప్రభుత్వం వాళ్ళ ముందుకెళ్ళి గ్రామ సమస్యలు తీసుకుంటూ తెలుసుకుంటూ వీళ్ళంత వరకు సమస్య తెలుసుకుంటూ పోతున్నాం. మెయిన్గా తాగునీటి సమస్య ఇక్కడ పాస్బుక్ సమస్య తీరిపోయింది. ఎందుకంటే గతంలో ప్రజలు ఒక భయం ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, మా హక్కు కోల్పోతామో అని చెప్పి ఒక భయం ఉండేది. అంటే పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసుకున్నాడు, తర్వాత రాళ్ళ బదులు ఆయన ఫోటో పెట్టుకొని రకరకాల బీమస్ చేశాడు. దాంట్లో ప్రజలకు ఒక విశ్వాసం కోల్పోయింది. అరే మా పొలం హక్కు మా చేయి జారిపోతుంది, మమ్మల్ని ఎలా కాపాడుతాయి ఉద్దేశంతో ఉంటే అప్పుడు ఎలక్షన్ మా ముఖ్యమంత్రి గారు దాన్ని ఎలక్షన్ చెప్పారు. దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్షన్ మార్చి మీకు అనుగుణంగా చేస్తాయి చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు రచ్చబండ కార్యక్రమంతో పబ్లిక్ కలుస్తున్నారు, టౌన్లో మార్నింగ్ వాకింగ్తో కలుస్తూ ఉన్నారు. 75 ఏళ్ళ వయసులో మీకు ఎలా సాధ్యమవుతుంది? మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఇప్పుడు గత ప్రభుత్వం గత 10 ఏళ్ళు ఎమ్మెల్యే గారు దాని పర్ఫార్మెన్స్ వేరే ఉంది, నా పద్ధతి వేరే. నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి, చాలా పోటీతో గెలిచాను కాబట్టి ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించారు. కానీ ఆ నమ్మకాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి. నన్ను కష్టపడి గెలిపించారు కాబట్టి అప్పుడు ఎలక్షన్ ముందు చాలా మంది ఇదే పేరు చెప్పారు, సార్ ఎందుకు వస్తారు సార్ మీరు గెలిచారని. కానీ నాకు నమ్మకం ప్రజలు నమ్మకం కాబట్టి ఆ నమ్మకంతో గెలిపించారు. గెలిచేందుకు వాళ్ళ సమస్యలు తీర్చి పరిష్కారం చేసుకుని ముందు వాళ్ళని ఉద్దేశిస్తే నేను ఈ కార్యక్రమం చేపట్టాను. మంచి రెస్పాన్స్ వస్తుంది. అక్కడే సమస్య పరిష్కారం చేసుకుని పోతాం కాబట్టి ప్రజలు దర్ హ్యాపీ. ఎక్కడ కంప్లైంట్ చిన్న కంప్లైంట్స్ ఉంటాయి. అదే మెయిన్గా ఇక్కడ సమస్య అంతా ప్లాస్టిక్ వల్ల కాలువలు బ్లాక్ కావడము, రకరకాల సమస్యలు మీద వచ్చేంత ప్లాస్టిక్ అని చెప్పాను. డోన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్. అది ఒక నిదానంతో ముందు పోతాను. అది కూడా 6 monthsలో కంట్రోల్ చేస్తాం. అప్పుడు ఎక్కడ ఏ ఊర్లో కానీ టౌన్లో కానీ డ్రైనేజ్ బ్లాక్ కాకుండా నీటి కలిపే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు హ్యాపీ. ఈ పర్పస్ మేము ముందు పోతాం కాబట్టి మెయిన్గా మనకు మీ డోన్లో కానీ మెయిన్ సమస్య ఇక్కడ తాగునీరు సాగునీరు అవి రెండు కంప్లీట్ చేశాక. అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల చేసింది ఏమీ లేదు, ఓన్లీ రంగులు మార్చడం తప్ప బిల్డింగ్ లెక్క అని చెప్పి మాజీ మంత్రి చేస్తున్నటువంటి కామెంట్కి మీ సమాధానం? రంగులు ఎక్కడ మార్చాం మేము? వాళ్ళ రంగులు మార్చారు, మేము రంగులు మార్చి కాదు. అన్నీ బిల్డింగ్ కంప్లీట్ కాకుండా ఎలక్షన్ ముందు పెట్టుకుని బండలు అదే షాప్ అదే ఓపెనింగ్ చేసినప్పటి నుంచి అన్ని బిల్డింగ్ ఉన్నాయి. హాస్పిటల్ బిల్డింగ్ తీసుకోండి, లేదా స్కూల్స్ తీసుకోండి, లేదా వాల్మీకి భవన్ తీసుకోండి, లేదా ఐటీసీ తీసుకోండి, ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, అన్ని బిల్డింగ్ ఉన్నాయి. హాస్టల్ తీసుకోండి, అన్నీ కంప్లీట్. ఈరోజు ఆయన మార్కెట్ కట్టాడు, బ్రహ్మాండం కట్టాడు. పైన 6 కోట్లు 7 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకొని ఆర్థిక మంత్రిని కూడా 6 కోట్లు 7 కోట్లు బ్యాంక్తో కోఆపరేటివ్ బ్యాంక్ తీసుకొని అక్కడ బిల్డింగ్ కట్టాడు, ఫస్ట్ ఫ్లోర్ కట్టాడు. దానికి నెలకి మేము మా మున్సిపాలిటీ నెలకి 8 లక్షలు రెంట్ కడుతుంది. అది డబ్బు ఎవరిది? 17 మంది ఒక్కొక్క షాప్ 17 వస్తువులు ఇస్తారు వాళ్ళు గవర్నమెంట్. ఆ డబ్బుతో ఎందుకంటే ఆ రేట్ అప్పుడు ఫిక్స్ చేశారు, మేము ఫిక్స్ చేయాలి, అప్పుడు ఫిక్స్ చేశారు. మేము దగ్గర ప్రయత్నం చేస్తున్నాం. ఈ భారం అంతా వాళ్ళని పడుతుంది. పైన ఎవడు వాటలేదు, పైన ఎవడు పట్టలేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న ఫ్లోర్కి మేము డబ్బు పడుతున్నాం, మున్సిపల్ డబ్బు పడుతుంది. మరి ఇందాక బ్రహ్మాండంగా కట్టాడు అని చెప్తున్నారు, మళ్ళీ దీనికి కామెంట్ నేను కాదు చెప్పింది కాదు, ఆయన చెప్పాడు. నేను చెప్పలేదు బ్రహ్మాండం కట్టాను, ఆయన చెప్పాడు నేను బ్రహ్మాండం కట్టాను, రంగులు వేసి రంగులు ఏం లేదు, ఏం కట్టలేదు, ఆయన ఏం కట్టలేదు. అన్నీ కంప్లీట్ లేకుండా ఇక్కడ డబ్బు లేకుండా పెట్టి పారిపోయారు. తప్పించి ఎక్కడెక్కడ బిల్డింగ్లకు న్యాయం చేయలేదు. కంప్లీట్గా నీళ్ళుంటే కరెంట్ ఉండదు, కరెంట్ అట్లా రకరకాల. ఒకసారి వెళ్దాం చూద్దాము. ఇవన్నీ మాట సరిపోదు, ప్రాక్టికల్ పోతే చూపిస్తాను మీకు. అది చేసిన అభివృద్ధి ఏంటి, ఎన్ని కార్యక్రమం చేశాడు, ఎన్ని పెండింగ్ ఉన్నాయని చూపిస్తాను. ఇట్లా కూర్చో మాట సరిపోదు, ప్రజలు తెలుసాలి. ఆయన ప్రభుత్వం ఏం చేశారు, ఒకసారి రండి పోదాం. ఆయన చేసే కార్యక్రమం మేము చేసినాం, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం చూపిస్తాం మీకు. అది బెటర్. ఇట్లా మాట్లాడితే వేస్తుంది. రండి వెళ్దామని ప్రజలు వెళ్దాం. ఆయన ఏ కార్యక్రమం చేశాడు, తాగునీరు కానీ సాగునీరు కానీ మొత్తం ఏం చేశారు చూద్దాం. ప్రజలకు వెళ్దాం, ప్రజలు చెప్తారు. నేను కాదు చెప్పాల్సింది, నువ్వు నేను చెప్పే పని లేదు, ప్రజలు చెప్తారు. నేను వచ్చాక అభివృద్ధి జరిగిందా, గత అభివృద్ధి జరిగిందా, ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది,
అభివృద్ధి చేయండి ఎందుకు ఓడిపోతాడు, నన్ను ఎందుకు గెలిపించారు, ఇవన్నీ కదా అభివృద్ధి చేయలేదు కూడా ఓడించారు, నన్ను గెలిపించారు, కానీ క్లియర్ అర్థమవుతుంది. ఆ మాట కూడా ప్రజలు వెళ్దాం, మనం ప్రజలకు వెళ్దాం, రండి మీరంతా రండి వెళ్దాం, వాళ్ళు ఏం చేశారు కార్యక్రమాలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి అంతా చూద్దాం, మనం ప్రజలకు వెళ్దాం చూపిద్దాం. ఈ 2 ఏళ్ల కాలంలో అంటే సుమారు ఈ 2 ఏళ్ల కాలంలో మీరు ఏమీ చేయలేదు కూటమి ప్రభుత్వం, కేవలం ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు, మీరేమంటారు? జగన్ ఎక్కడ నడుస్తుంది జంగల్ రాజ్యం? డోన్ ఈజ్ వెరీ నీట్ గ్రీనరీ. డోన్ ప్రాంతం అంతా కూడా మా ప్రాంతం అంతా కూడా తాగునీళ్ళు కానీ సాగు ఇస్తున్నాం మేము, గ్రీనరీగా అయిపోతుంది. ఖచ్చితంగా వైసీపీ నాయకులను టార్గెట్ చేసి అరెస్టులు చేసి ఇదంతా ఇల్లు తగలబెట్టని ఎటు చూడాలంట? చెప్పండి ఎక్కడ చేసి చెప్పండి, ఎక్కడ వైసీపీ నాయకులు ముట్టుకోలేదు మేము, ఎక్కడ ముట్టుకోలేదు, చెప్పండి. ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ కానీ వాళ్ళ సొంతంగా ఉంది, వాటికి సంబంధం లేకుండా వాళ్ళు వెతికేది దొరికాయి, అది వాళ్ళు అడగండి. నేను చెప్తుంది మీ నియోజకవర్గం గురించి కదా, మొత్తం రాష్ట్రంలో మనం చూసాం జోగి రమేష్ విషయం కానీ రాంబాబు విషయం కానీ, దీన్ని ఎట్టు చూడాలంట? ఇప్పుడు అది వ్యక్తిగత తిట్టారు. నువ్వు నిన్న మాట్లాడింది అంబటి రాంబాబు మాట్లాడి చాలా తప్పది, లంజా కొడుక నీ అమ్మ అది మాట్లాడు, అది నాట్ కరెక్ట్. ఈ సొసైటీలో ఈ మోడర్న్ యుగంలో ఇంకా అలా మాట్లాడే వివేకం అది ఏ పార్టీ కానీ మీరు పాలసీస్ క్రిటిసైజ్ చేయండి, విమర్శించడం కానీ వ్యక్తిగత పద్ధతిగా వల్ల ప్రజలు రెచ్చిపోయి వెంటప్పుడు తెల్ల ఆఫీస్ కాల్ అటెండ్ చేయలేదా, ఎందుకు చేశారు? ఆయన ఏదో చిన్న విషయం పట్టుకుని పెద్ద హంగామా చేశారే, ఇప్పుడు లంచగొడకంటే ప్రజలకు కోపం చేశారు, తప్పదు. ఎప్పుడైనా ఎవరైనా కానీ అటువంటి మాట వాడకూడదు, ఏదైనా ఒక పద్ధతి ఒక క్రిటిసైజ్ చేయాలి, వాళ్ళ పాలసీస్ కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడు మాట్లాడకూడదు. క్రిటిసైజ్ చేయండి, పాలసీ క్రిటిసైజ్ చేయండి, వ్యక్తిగతంగా ఇలా మాత్రం మాత్రం సహించారు ప్రజలు కూడా, అది ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడితే బెటర్. ఏ పార్టీ కానీ ఆ పద్ధతి పోకుండా పాలసీస్ క్రిటిసైజ్ చేయండి, అది కాదు కరెక్ట్, కానీ ఇట్లా లంచగొడక అది అనో తప్పదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకవైపు కర్నూలు, ఇంకోవైపు నంద్యాల, ఒకవైపు ఎడారి కనిపిస్తుంది, ఇంకోవైపు సస్యశ్యామలం కనిపిస్తుంది. ఈ వేరియేషన్కి కారణం ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా మెయిన్గా కర్నూలు ప్రాంతం అంతా కూడా కృష్ణా బేసిన్లో కర్నూలుకి పెద్ద వాటర్ రావడం లేదు. కర్నూలు పార్లమెంట్ మొత్తం కూడా వెళ్ళాల్సింటే వాటర్ వస్తుంది. ఇదంతా మెయిన్గా సుంకేశ్వర ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అక్కడ నుండి కేసు కెనాల్ స్టార్ట్ అవుతుంది, అదే రాయలసీమ మొత్తం అంటే కడప కన్ను మొత్తం కేసు కెనాల్ దాని మీద పోతుంది, దాని నుండి ఇప్పుడు మద్రాసు వాటర్ ఇస్తుంది మొత్తం, అదొక పార్ట్. అది ఈ సమస్యలు పోవాలంటే రాయలసీమ ప్రాజెక్టు అది సబ్జెక్ట్ కానీ మెయిన్గా కేసు కెనాల్లో ప్రాబ్లం పోవాలి అంటే గుండ్రా కట్టుకోవాలి. గుండ్రా కట్టుకుంటే పై ప్రాంతం కూడా బాగుంటుంది, మనకు వాటర్ స్టాక్ అవుతుంది, దానివల్ల బోట్స్ రీఛార్జ్ అయ్యి కర్నూలు ప్రాంతం కూడా బాగుపడుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మెయిన్గా గుండ్రా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి. గుండ్రా వేద కంప్లీట్గా రాయలసీమలో అంటే కర్నూలు కానివ్వండి, అంతపూర్ కానివ్వండి, కడప చిత్తూరు వరకు సమస్య తీరిపోతాయి. కాబట్టి దాన్ని కంప్లీట్ అదే రిక్వెస్ట్ చేస్తే సేమ్, కానీ దయచేసి పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే రాయలసీమ సస్యామలం అవుతుంది. రాయలసీమ ప్రాజెక్టు అవన్నీ తర్వాత అంశం, అది కూడా అవసరమే కాదట్లేదు. ఫస్ట్ ఇది సాంగ్ చేస్తే ఇది చాలా బెనిఫిట్ పొందుతుంది. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి అటు వేదవతి కానీ ఇటు గుండ్రేవులో ప్రాజెక్టు ప్రస్తావనే లేదు. దాంతోపాటు రాయలసీమకి గేట్వేగా పనిచేసినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆపించాడు. అందుకోసమే చలో పోతిరెడ్డిపాడ కార్యక్రమాన్ని వైసీపీ తీసుకుని ఎట్లా చూడాలి? ఇది రేపు ఎందరు వచ్చి ఆ పాస్పోర్ట్ పట్టాలి ఇవ్వబోతున్నాడు. ఇదొక అంటే అభివృద్ధి మేము పోతున్నాం. ఇది చూసి సహించలేక 5వ తారీఖు మా వైకాపా సోదరులంతా కూడా చలో పోతిరెడ్డిపాడు చెప్పి ఒక కార్యక్రమం చేసి, అంటే మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి సేమ్ టైం కౌంటర్ చేయాలి మా ముఖ్యమంత్రి బుడదారు ఉద్దేశంతోనే ప్రోగ్రాం పెట్టారు. అంటే వైసీపీ పార్టీ పోతిరెడ్డిపాడు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం చేపట్టింది కాబట్టి దాని డైవర్షన్ కోసమే చంద్రబాబు నాయుడు 7వ తేదీ రావాల్సిన ప్రోగ్రామ్ 6వ తేదీ పెట్టాడనేది వైసీపీ అంటుంది. ఎలా అనుకోండి, ఇప్పుడు యాక్చువల్గా పోతిరెడ్డిపాడు చాలా పాత ఉద్యమం, అది రాజశేఖర రెడ్డి గారు కానీ అంత చాలా మంది ఉద్యమం చేశారు, పాదయాత్ర చేశారు. దానివల్ల కొంచెం బెనిఫిట్ పొందారు, దానివల్ల కొంచెం లాభం పొందేది మనకు. అందరిమా కానివ్వండి, తెలుగు కానీ అన్ని బెనిఫిట్ పొందారు. ఇప్పుడు ఏమంటే కేవలం రాయలసీమ ప్రాజెక్టు కూడా ఎత్తిపోతే ఇంపార్టెంటే, కానీ ఇప్పుడు మా దగ్గర గురించి మాట్లాడే అవసరం లేదు. అదే అంత ఇంట్రెస్ట్ ఉంటే మనం అసెంబ్లీ మన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల దగ్గర అవుతుంది, ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించే అసెంబ్లీలో అడుగుతున్నాను నేను. అసెంబ్లీ రాకుండా అసెంబ్లీలో ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు టాక్ అండ్ టు డిస్కస్, అంటే ఆ పాయింట్ అసెంబ్లీ రేజ్ చేయాలి. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, అరే
వైకాపా కూడా అసెంబ్లీలో కొట్లాడుతుంది అని ఒక టాక్ బయటకు వస్తుంది. అది లేకుండా వీళ్ళు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు పేపర్ రాయాలి అంత పేపర్ కోసమే. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఎలా వచ్చి మాట్లాడాలని కదా జగన్ చెప్తుంది. చంద్రబాబు ఇచ్చారా ప్రతి హోదా? ఇప్పుడు ఏదైనా కానీ కాన్స్టిట్యూషన్ అంటే కలిసి రాశారు, నువ్వు ఉన్నప్పుడు ఇయ్యరు. దానికి చట్టం ఉంది. ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్ ఎందుకు ఇయ్యారండి? చట్టం ఉంది, చట్టం ప్రకారం ఎలిజిబుల్ లేదు కదా, నీకు సంఖ్య లేదు ఇస్తారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది త్రోట్ ఇండియా. అది కాన్స్టిట్యూషన్ అంతా ఒకటే. రాయలసీమ ఆంధ్రప్రదేశ్ సపరేట్, నేత పక్క సపరేట్ కాదు, కాన్స్టిట్యూషన్ సేమ్ అంతా ఒకటే. కాబట్టి ఏమన్నా కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతా, చట్టప్రకారం పోతా. అంటే అసెంబ్లీలో మాట్లాడించే పరిస్థితి లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాను అని చెప్పి పాదయాత్ర ప్లానింగ్ చేసినట్టు చూడండి. చంద్రబాబు ఎలా వచ్చారు? చంద్రబాబు ఇచ్చారా మీరు? చంద్రబాబు ఎందుకు ఇచ్చారు? అప్పుడు ఇచ్చారా హోదా? జగన్ పాదయాత్రని ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయం మామూలు అండి, బాగా చేస్తారు. నువ్వు చేసుకో, నీవు ఇష్టం నీరు పండి వద్దాం లేదా? ఇప్పుడు స్వచ్ఛత ఉంది అంటే రాజకీయ కోసం చేస్తున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చేసుకోండి, బాగా చేసుకోండి. మేము మా ప్రజలకు ఏమనదు, చేసుకోండి. దానివల్ల ఇంతకు చేశాడు ఆయన, చేసి లబ్ధి పొందాడు. మళ్ళీ బాధ చేస్తే మనం ముఖ్యమంత్రి అని అవకాశం చేస్తున్నారు, దాన్ని నమ్మే పరిస్థితి లేదు. సో ఫైనల్గా ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాల పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఒపీనియన్ కానీ ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు కావాల్సిన అంటే వసతి అంటే ఇరిగేషన్, మెయిన్గా ఇరిగేషన్. రైతులు పండించే పండుగ ఏర్పడతారో తాగునీరు సమస్య మీద ఉంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి బాగుంటే అన్నీ మనకి ఎప్పుడు అడిగే సమస్య లేదు. ఆర్థిక పరిస్థితి పెరిగిపోతుంది కాబట్టి రైతులు కానీ ప్రభుత్వ పథకాలను పెద్ద ఆశించారు. ఆర్థిక పరిస్థితి బాగాలే కాబట్టి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకసారి మనం సాగునీరు కానీ రైతులు పోషించి ఇంటికి కొలే కానీ రకరకాల మంచి ఫర్టిలైజర్ కానీ ఇచ్చుకోకపోతే దాన్ని కూడా ప్రజలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి. గవర్నమెంట్ అంటే లేవు కాబట్టి ఇప్పుడు ఎక్స్పెక్టింగ్ మాకు ఆర్థిక పరిస్థితి బాగా కాబట్టి వాళ్ళు వెళ్తారు. ఒకసారి ఈ కార్యక్రమం చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది, సస్యానంగా ఉంటుంది, రైతులు హ్యాపీగా ఉంటారు. భారం ప్రజల మీద అంటే గవర్నమెంట్ మీద భారం పడదు, తగ్గుతుంది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నా లెక్కలో రాయలసీమలో గుండెవల్ల రాయలసీమ పాయింట్ ఓకే తీసుకొని నేను కూడా కాదట్లేదు, తీసుకోండి. కానీ ఇప్పుడు గుండెవల్ల వల్ల చాలా పెద్ద బెనిఫిట్ వరకు గుండెలతో పాటు రాయలసీమ ప్రాజెక్ట్ కూడా చేయండి. అంతవరకు తప్పించి రాజకీయం చేద్దాం. రాజకీయ ప్రాజెక్ట్ మేము కూడా సపోర్ట్ చేస్తాం, కాదట్లేదు. దాన్ని చంద్రబాబు మీద అందే అవసరం లేదు. ఫస్ట్ గుండెవల్ల స్టార్ట్ చేయండి, రాయలసీమ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. 7 రాయలసీమ స్టార్ట్ చేయండి, వేరే కాదట్లేదు. 2 స్టార్ట్ చేయండి, సంతోషం. దాంట్లో ప్రియారిటీ తీసుకుంటే ప్రియారిటీ అంటే రాయలసీమతో పాటు గుండెలకు ప్రియారిటీ అండి. దానివల్ల రైతులకు మంచి బెనిఫిట్ పొందుతుంది. దానివల్ల తాగునీటి సమస్య కానీ సాగు సమస్య తీరిపోతుంది, ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. కాబట్టి ప్రియారిటీ ఇవ్వని అడుగుతున్నాను. రెండింటికి ఇవ్వండి. రెండింటిలో ఏది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అది మా రిక్వెస్ట్. నేను మళ్ళీ మీ తరఫున నేను మా సీఎం గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఈ కార్యక్రమం చేస్తే ప్రజలు మన అంటుంటారు, మనం దీవిస్తారు. కాబట్టి నా రిక్వెస్ట్ దయచేసి ఈ ప్రాజెక్టులు శాంక్షన్ చేసి ప్రజల కష్టాల నుండి బయటపడతారని మీ తప్పని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, రాయలసీమ ప్రాజెక్టు కన్నా ముందు అంటే కేవలం వైసీపీ రాజకీయం కోసమే చలో పోతిరెడ్డిపాడ కార్యక్రమం చేపట్టింది. అయితే అంతకంటే ముందు కూడా తప్పనిసరిగా వేదవతితో పాటు గుండ్రేవుల ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాలి, అది రాయలసీమ ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేసి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రాజకీయం కోసం ఈ రాద్ధాంతం చేయొద్దని వైసీపీకి హితవు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.